ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, మనకి కాస్మెటిక్ బ్రాండ్ ప్రోడక్ట్ నైకా ఏదైతే ఉందో దాంట్లో చూసుకుంటే డిఏఎస్ అనేది పెంచుకుంటూ వెళ్తున్నారు. కమింగ్ టు రిటైలర్స్ ని తగ్గిస్తున్నారు. అంటే ఇంత ఎక్స్పెన్సివ్ ఉన్నప్పుడు కూడా ఎందుకు రిటైలర్స్ ని తగ్గించడం జరుగుతుంది? నైకా స్టాక్ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక లైవ్ మార్కెట్ లో స్టాక్ ప్రైస్ 217 ఉందండి. అండ్ మీరు అన్నట్టు పిఏ 940 ఉంది. 940 పిఏ అంటే టూ మచ్ ఎక్స్పెన్సివ్ కదా. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే కంపెనీ ప్రాఫిట్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు వచ్చే 940 ఇయర్స్ ప్రాఫిట్ అంతా నీకు ఇప్పుడు ఇచ్చేస్తాను, మీ షేర్ నాకు ఇవ్వండి అని అర్థం. అందుకని పీఈ వెరీ ఎక్స్పెన్సివ్, అందులో డౌట్ లేదు. కానీ ఏదన్నా గ్రోత్ కంపెనీలో మన అసలు పీఈ పట్టించుకోకూడదు. సేల్స్ ఎంత ఫాస్ట్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, దీనికన్నా మించి. అందుకని స్టార్టప్ కంపెనీస్లో ఫాస్ట్గా గ్రోత్ అయ్యే కంపెనీలో పీఈ వాల్యుయేషన్ అనేది ఒక ఫ్రాక్షనే. స్టోరీ ఏంటంటే సేల్స్ ఎంత బాగా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి చాలా ఇంపార్టెంట్. ఇండియా లాంటి కంట్రీలో 146 కోట్ల జనాభాలో పబ్లిక్ ఎక్కువ ఉంది, యూత్ ఎక్కువ ఉంది. అందుకని న్యాచురల్గానే కాస్మెటిక్స్ వాడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అందుకని ఇక్కడ డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది. రెండోది, ఈ కంపెనీ ఆల్రెడీ మన సేల్స్ కనుక చూసుకున్నాం అనుకోండి, 2018లో ఈ సేల్స్ జస్ట్ 574 crore అండి. ఇప్పుడు మార్కెట్లో చూసుకుంటే 7,900 crores ఇప్పుడు సేల్స్. అంటే మోర్ దెన్ 15x సేల్స్ గ్రోత్ విత్ ఇన్ ద 5 years. టూ మచ్ ఫాస్ట్ గ్రోత్ ఉంది, అందులో డౌట్ లేదు. అండ్ ప్రాఫిట్స్ కూడా మేకింగ్ చేస్తుంది. ఇప్పుడు ఆల్ టైమ్ హై ప్రాఫిట్ 72 crores ఉంది. అండ్ ఈ కంపెనీ కనుక చూసుకుంటే లాస్ట్ 5 years సేల్స్ గ్రోత్ 35% per annum. అండ్ ప్రాఫిట్ గ్రోత్ లాస్ట్ 5 years 43% per annum. అంటే ఇయర్లీ 43% ప్రాఫిట్ పెరుగుతుంది అండ్ సేల్స్ కూడా పెరుగుతుంది. ఎక్స్పెన్సివ్ ఉన్నా సరే స్టిల్ ఫాస్టెస్ట్ గ్రోత్ మెయింటైన్ చేస్తుంది. కాకపోతే ఇందులో మీరు అన్నట్టు డిఐఎస్ అందరూ 12 quarters బ్యాక్ చూసుకుంటే మనకి జస్ట్ వాళ్ళకి 3% ఉండేది. ఇప్పుడు లైవ్ మార్కెట్లో వాళ్ళకి 25 ఉందండి. అంటే 3% నుంచి 25% పెంచుకున్నారు. అదే టైంలో రిటైలర్స్కి 12 quarters బ్యాక్ వాళ్ళకి 38% ఉండేది. ఇప్పుడు రిటైలర్స్కి ఓన్లీ 13% ఉందండి. అంటే రిటైల్స్ దగ్గర నుంచి స్టాక్స్ అన్ని కూడా డిఐఎస్ కొంటున్నారు అనమాట. అంటే వాళ్ళకి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఈ కంపెనీ మీద అంత నమ్మకం. అదే టైంలో లాస్ట్ 12 quarters రిటర్న్స్ అంతా జీరో అండి స్టాక్లో. అంటే ఈ స్టాక్ ఐపీఓ అప్పుడు పెట్టినట్టు ఇప్పుడు జీరో వచ్చింది. కానీ అదే టైంలో రెవెన్యూ 28% గ్రోత్ ఉంది అండ్ ప్రాఫిట్స్ 70% గ్రోత్ ఉంది. దాని మీనింగ్ ఏంటంటే కంపెనీ పర్ఫెక్ట్గా గ్రో అవుతుంది. కంపెనీ ఐపీఓకి వచ్చినప్పుడే టూ మచ్ ఎక్స్పెన్సివ్లో వచ్చింది, ఇప్పుడు తక్కువ రేటు దొరుకుతుంది కాబట్టి వీళ్ళు కొంటున్నారు. అంటే పిఈ 940 ఎక్స్పెన్సివ్ అని చెప్పలేము, ఎందుకంటే ఫాస్ట్గా గ్రో అయ్యే కంపెనీస్లో మన పిఈ తీసుకోకూడదు కన్సిడరేషన్. సేల్స్ ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది, ప్రాఫిట్ ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది, ఈ రెండే ఇంపార్టెంట్. ఇండియా లాంటి పబ్లిక్ ఎక్కువ ఉన్న కంట్రీలో, పర్టికులర్ యూత్ ఎక్కువ ఉన్న కంట్రీలో ఎక్స్పాన్షన్ చాలా ఎక్కువ స్కోప్ ఉంది అండ్ ఈ కంపెనీ రైట్ ట్రాక్లో పోతుంది. అందుకని డిఐఎస్ బహుశా ఫ్యూచర్లో ఉన్న గ్రోత్ చూసి ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నట్టు ఉండట్టు. బహుశా 2-3 years తర్వాత చూసుకుంటే ఈ పిఈ బై మామూలుగా 60-70 ఉంటుంది. అందుకని కరెంట్ పిఈ 940 చూసి ఇది ఎక్స్పెన్సివ్ అని దూరంగా ఉండే బదులు అంటే ఇన్స్టిట్యూషనల్ బిహేవియర్ చూసుకొని మనం ట్రేడ్ని అనలైజ్ చేయడం బెటర్ అనమాట. అందుకని పిఈ అలోన్గా ఎక్స్పెన్సివ్లా కనపడుతుంది. బట్ డిఐఎస్ మాత్రం కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా ఎవ్రీ ఇయర్ కొంటున్నారు వాళ్ళు అదే పనిగా. ఓకే. అండ్ మార్కెట్లో రూమర్ ఏంటంటే ఇది ఇట్స్ గోయింగ్ టు డబల్ త్రిబుల్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో అని చెప్తున్నారు. ఓకే. ఎందుకంటే న్యాచురల్గా అంటే ఈ కామర్స్లో ప్రైవేటు కంపెనీస్లో పర్టికులర్గా ఈ టైప్ కంపెనీస్లో ప్రమోటర్ 50% ఇచ్చుకోవడం చాలా రేరు. మీరు స్విగ్గీ చూడండి, జొమాటో తీసుకోండి, ఇలాంటి ఈ కామర్స్ సంబంధించిన కంపెనీస్లో. బట్ ఈ కంపెనీలో ప్రమోటర్ చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాడు, ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% ఉంది. అదే టైంలో డిఐఎస్ 3% నుంచి ఆల్మోస్ట్ 25% పెంచుకున్నారు. దాని మీనింగ్ ఏంటంటే ఇన్సైడర్స్ దే నో సంథింగ్. అందుకని రిటైలర్స్ ఏమో బహుశా ఐపీఓ గెయిన్స్ కోసం అప్పుడు అప్లై చేసినట్టున్నారు, ఆ తర్వాత డిసప్పాయింట్ అమ్ముతా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఫండమెంటల్ బాగుంది ఇంత ముందుతో పోల్చుకుంటే. కాబట్టి ఇది అంటే బై అండ్ సెల్ రికమెండేషన్ అనేం కాదు. అండ్ సేల్స్ గ్రోత్ అయితే లాస్ట్ 5 years నుంచి యావరేజ్ 35% సేల్స్ గ్రోత్ అండ్ 43% ప్రాఫిట్ గ్రోత్ ఈ కంపెనీ. అంటే ఐపీఓతో పోల్చుకుంటే ఇప్పుడు కరెంట్ ప్రైస్ తక్కువ రేటు దొరుకుతుంది అనమాట. కాబట్టి ఈ రీజన్ తోటి డిఐఎస్ కొంటున్నట్టున్నారు. ఎందుకంటే ఇవాళ రేపట్లో ఐపీఓకి రాకముందే అండ్ మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆల్రెడీ ఆ కంపెనీస్లో. వాళ్ళు ఆ టైంలో ఇన్వెస్ట్ చేశారు. బట్ అప్పటితో పోల్చుకుంటే అప్పుడు 400తో పోల్చుకుంటే ఇప్పుడు 200 చాలా చీపర్ కదా. అందుకని వాళ్ళు ఎంటర్ అవుతున్నారు అంతే. అందుకని పీఈ చూసి ఎక్స్పెన్స్ అని నువ్వు చెప్పలేము. బహుశా ఆఫ్టర్ 2 years తర్వాత మళ్ళీ ఇలా డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ పీఈ పోయి 40-50కో వస్తుంది, ఈ స్టాక్ పోయి ఎక్కడ 500-600 వచ్చి ఉండొచ్చు. అందుకని మంచి బిజినెస్ మోడల్ అండ్ అవును ఇన్స్టిట్యూషన్ కొంటున్నారు.
Yes. కాబట్టి మన ఇన్స్టిట్యూషన్ కొంటున్నారు కాబట్టి మనం తీసుకోవచ్చు. అంటే ప్యాటర్న్ పరంగా బాగుందండి ఇది VCP ప్యాటర్న్. అండ్ 200 దగ్గర ఈవెన్ ట్రేడింగ్ పర్పస్ కోసం కొనవచ్చు. బట్ ఇది బై సెల్ రికమెండేషన్ అయితే కాదు. Yes. అండ్ ఎస్ ఇట్స్ వెరీ రేర్. రిటైలర్స్ మామూలుగా అయితే ఎగబడి కొంటా ఉంటారు. బట్ ఈ సందర్భంలో మాత్రం రిటైలర్స్ తగ్గుతున్నారు. 38% దగ్గర నుంచి వీళ్ళు తగ్గించుకుంటూ బ్యాక్ వెళ్తుంటే Yes. అండ్ డిఐఎస్ఎం పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్తున్నారు. వెరీ యూనిక్ ఫీచర్ అనమాట దీంట్లో. Yes. ఓకే, బహుశా ఒక 2-3 ఇయర్స్ తర్వాత టైం చెప్పాలి ఇందులో ఎవరు స్మార్ట్ అనేది. డిఐఎస్ స్మార్ట్గా ఉన్నారా లేకపోతే రిటైలర్ Retailers. స్మార్ట్గా ఉన్నారా, ఎవరిని ఏం చేస్తారనేది. అంటే ఒకటైతే రియల్ ఈ కంపెనీ యొక్క గ్రోత్ చాలా ఎక్కువ ఉంది. ఆ గ్రోత్ మొత్తం ప్రాఫిట్లో మార్చిద్దా లేదు చూడాలి. ఎందుకంటే 7,000 crores సేల్స్లో అది మిగిలిస్తుంది 70 crores ఈ పాయింట్ ఆఫ్ టైంలో. బహుశా ఫ్యూచర్స్లో మార్జిన్స్ కనుక పెరిగితే సేల్స్ ఇదే గ్రోత్ మెయింటైన్ చేస్తే డెఫినెట్గా మల్టీ బ్యాగ్ రావచ్చు Yes. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. Thank you, sir. రైట్. హాయ్, మీరు స్టాక్ మార్కెట్కి కొత్త లేదా మీరు మార్కెట్లో ఉన్నా సరే మనీ మేక్ చేయడం టఫ్గా ఉందా? అంటే స్టాక్ మార్కెట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఇంకా బ్రేకింగ్ ఏం రావట్లేదా? లేదా మీరు పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్లో మెయింటైన్ చేయాలనుకున్నారా? మీ పొజిషన్ ఏదైనా అయి ఉండొచ్చు. స్టాక్ మార్కెట్లో కనుక లాంగ్ టర్మ్లో మనీ మేక్ చేసుకోవాలనుకుంటే షార్టెస్ట్ పాసిబుల్ వే అంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లిటిల్ బిట్ ఈజీగా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకోవడానికి ఇది బెస్ట్ పాసిబుల్ వే ఏంటంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ కోర్సు. ఇది ఎవ్రీ మంత్ వీకెండ్స్ లో సాటర్డే, సండే, మండే ఇలా 3 రోజుల్లో డైలీ 2 hours టోటల్లీ 6 hours ప్రోగ్రామ్ ద్వారా నేర్పడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ ని కాల్ చేయడం ద్వారా లేదా రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోవచ్చు.